మిత్రులకు నమస్కారాలు. నా పేరు కత్తినరస్వామి, మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు మరియు ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీఏపీ 79 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సంఘం. ఈ సంఘం అన్ని మేనేజ్మెంట్లు, అన్ని క్యాడర్ల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాల ద్వారా అనేక ప్రయోజనాలు సాధించడంలో ఈ రాష్ట్రంలో క్రియాశీలకంగా పాత్ర పోషించింది. రాష్ట్రోపాధ్యాయ సంఘం ద్వారా ఎన్నికైనటువంటి అలాగే శాసనమండలి సభ్యులు కూడా 1958 నుండి అలాగే 1923 వరకు 2023 వరకు అనేక మంది ఉపాధ్యాయ ఉద్యమ నేతలను శాసనమండలికి పంపడం ద్వారా ప్రశ్నించే గొంతుగా శాసనమండలిలో ఉండడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వర్గానికి, ఉద్యోగ వర్గానికి, పెన్షనర్ల వర్గానికి, విద్యాక్షేత్రానికి అనేక మేలు సమకూర్చే అనేక ఉత్తర్వులు సాధించడంలో కూడా అలాగే ఎస్టీయూఏపీ క్రియాశీలక పాత్ర పోషించింది. 79 ఏళ్ళ ఉపాధ్యాయ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి రాష్ట్రోపాధ్యాయ సంఘంలో అలాగే జోసెఫ్ సుధీర్ బాబు గారు 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుండి మండల నాయకుడిగా, జిల్లా నాయకుడిగా, రాష్ట్ర రథసారథిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్యాప్టో చైర్మన్గా, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్గా ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అలాగే మంచి పిఆర్సీలో కానీ, ఫిట్మెంట్లో కానీ, ఐఆర్లో కానీ, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్లో కానీ అన్ని మేనేజ్మెంట్లు, అన్ని క్యాడర్ల సమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా పాత్ర వహించినటువంటి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి జోసెఫ్ సుధీర్ బాబు గారు. అందుకోసమే రాబోయేటువంటి 2027 ఫిబ్రవరి మార్చిలో జరగబోతున్నటువంటి ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి రాష్ట్రోపాధ్యాయ సంఘము మరియు మద్దతు ఇచ్చేటువంటి, కలిసి వచ్చేటువంటి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా జోసెఫ్ సుధీర్ బాబు గారు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఎస్టీయూకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం, జోసెఫ్ సుధీర్ బాబుకు ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం, తన ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుండి నేటి వరకు తన జీవితం మొత్తం కూడా ఉపాధ్యాయ వర్గానికి, అధ్యాపక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, విద్యాక్షేత్రానికి మేలు చేకూర్చడంలో తన జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఉమ్మడి గుంటూరు కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గంలోని అలాగే ఉపాధ్యాయ అధ్యాపక సోదరులు, సోదరి మనులందరూ కూడా ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి జోసెఫ్ సుధీర్ బాబు గారిని రాబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించి, గెలిపించి, ప్రశ్నించి గొంతుకును శాసనమండలిలోకి పంపించాలని అలాగే మీ అందరి తరఫున కూడా కోరుతున్నాను.